టాప్ 7 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ 2025. ఇది ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే రీసెంట్ డేస్లో గ్రూప్ 1కి సంబంధించి లేకపోతే గ్రూప్ 2 సంబంధించి మన తెలంగాణ చూసుకున్నా అటు ఆంధ్ర చూసుకున్నా తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయనే అంటే దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఈ గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో, సో నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, సో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్, పారామీటర్స్, దాన్ని బట్టి ఈ సివైసి నుంచి ర్యాంకింగ్ అనేది 2025 గ్రూప్ 1కి సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అశోక్ నగర్ ఆర్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాము ఈ వీడియోలో. సో అయితే ఇక్కడ జనరల్గా ఏంటి అంటే గ్రూప్ 1 కూడా ఒకప్పుడులా లేదండి. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే కంప్లీట్లీ కొంత డిఫరెంట్గా ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్టేట్ బోర్డ్స్ అన్నిటినీ కూడా యూపీఎస్సికి సంబంధించి అన్ని ఏపీపీఎస్సి కానీ లేకపోతే టీజీపీసీ అన్ని స్టేట్ బోర్డ్స్ని పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నా, లేకపోతే ఆ కండక్ట్ చేసే విధానం చూసుకున్నా, సిలబస్ చూసుకున్న వరకు చాలా వరకు చేంజెస్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ 1 బాగుంది అంటే యూపీఎస్సి కోచింగ్లో కూడా యూపీఎస్సి కోచింగ్ ఇచ్చే ఆ టీం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ లింక్ అనమాట. యూపీఎస్సీలో చాలా వీక్గా ఉండి గ్రూప్ 1 ఒకటే కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూపీఎస్సీలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి వాళ్ళే గ్రూప్ 1లో కూడా స్ట్రాంగ్గా ఉండేదానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కంటెంట్ విషయంలో చూసుకున్నా, లేకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే కంటెంట్, లేకపోతే యూపీఎస్సీ ఫ్యాకల్టీ చూసుకున్నా, అలా టాప్లో ఉండే వాళ్ళు మాత్రమే గ్రూప్ 1కి సంబంధించి కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే లేదు ఓన్లీ గ్రూప్ 1 ఒకటే బాగుంది, గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్స్ యూపీఎస్సీ అసలు లేదు, అలాంటి ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు కూడా మనం జాయిన్ అవ్వకూడదు. ఓకే, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ టాప్ 7 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, కొన్ని పారామీటర్స్, బ్యాచ్ సైజు, కరెంట్ అఫైర్స్, ఫ్యాకల్టీ, మెంటర్షిప్, తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్, తర్వాత ఆన్సర్ రైటింగ్, అండ్ ఈ స్లైట్ వేరియేషన్ ఉంటుంది కదా యూపీఎస్సీకి గ్రూప్ 1కి, ఆ స్లైట్ వేరియేషన్ అర్థం చేసుకుని దాన్ని బట్టి గైడ్ చేసేవాళ్ళు. ఓకే, ఆన్ టైం సిలబస్, ఏదైతే ఈ ఎంటైర్ జర్నీలో సపోర్ట్ చేయడము, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేయడము, ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని కవర్ చేస్తూ, ఈ పారామీటర్స్ని కవర్ చేస్తూ, సో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సివైసి నుంచి ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తా ఉన్నాము. సో దీనికి సంబంధించి టాప్ 1 వరుసగా 2వ సంవత్సరం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అనేది టాప్ 7 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ర్యాంక్ నెంబర్ 1గా నిలిచింది. అయితే ఎందుకని ర్యాంక్ నెంబర్ 1 అనేది ఇచ్చాము అనేది సివైసి నుంచి అని మనం ఒకసారి చూస్తే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంటెంట్ టీమ్ అంటే. సో శరత్ చంద్ర ఐఏఎస్లో యూపీఎస్సీకి చూసుకున్నా, గ్రూప్ 1కి చూసుకున్నా కంటెంట్ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకనే మంచి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అనేవి వాళ్ళు చేయగలుగుతున్నారు. ఏపీపీఎస్సీకి అయితే గమ్యం అనే పేరుతో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నారు, అండ్ టీజీపీఎస్సీకి సాధ్యం అనే పేరుతో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత ఫ్రీక్వెంట్గా ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఇంత బాగా చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా శరత్ చంద్ర ఐఏఎస్ అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే గ్రూప్ 1కి సంబంధించి ర్యాంకర్స్ తోటి, గ్రూప్ 1 ర్యాంకర్సే క్లాసులు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఫ్యాకల్టీగా ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నారు, గైడ్ చేస్తూ ఉన్నారు. అంటే సక్సెస్ అయిన వాళ్ళే ఆ గ్రూప్ 1లో ఎలా వెళ్తే సక్సెస్ అయ్యారు అనేది వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే డెఫినెట్లీ ఆ పాత్ అనేది మనకు కూడా ఉంటుంది. సో మెంటార్షిప్ కూడా జనరల్గా ఏంటి అంటే గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ మెంటర్షిప్ అంటే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే కనీసం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళతో కూడా మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, ఇక్కడ ర్యాంకర్స్ తోటి, అటు యూపీఎస్సీ చూసుకున్నా ఇటు గ్రూప్ 1 చూసుకున్నా ర్యాంకర్స్ తోటి, గ్రూప్ 1 ర్యాంకర్స్ తోటి ఈ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్స్ గురించి టాప్ 7 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 ర్యాంకర్స్ తోటి పర్సనల్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్యాకల్టీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్ అదే టాపిక్స్ ఏదైతే ఉన్నాయో సిలబస్ని మేజర్ పార్ట్ గ్రూప్ 1 ర్యాంకర్స్ కూడా కవర్ చేస్తారు. అదొక ఇంపార్టెంట్ విషయం. దాంతోపాటు నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి గ్రూప్ 1 ప్యాటర్న్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయింది. ఆ చేంజెస్కి అనుగుణంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో, అప్డేటెడ్ సిలబస్తో, అప్డేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే జాబ్ ఎలా కొట్టాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో శరత్ చంద్ర ఐఏఎస్ కూడా
అప్డేట్ అవుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో యూపీఎస్సికి అంటే జనరల్గా ఏంటి, యూపీఎస్సికి స్టాండర్డ్గా ఉంటేనే గ్రూప్ 1 కోచింగ్ కూడా స్టాండర్డ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే కంటెంట్ టీమ్తో కూడా నేను మాట్లాడాను. చాలా యూనిక్ కంటెంట్ టీమ్ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే టెస్ట్ సిరీస్ విషయం చూసుకుంటే చాలా క్వాలిటీ తోటి టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్స్ పెట్టే విధానం సేమ్ ప్యాటర్న్ అనేది ప్రీవియస్ చాలామంది ర్యాంకర్స్ కూడా చెప్పారు. శరత్ చంద్ర ఐఏఎస్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్స్. అందుకనే ఈ ట్రైనింగ్ కూడా, ఈ కోచింగ్ కూడా, ఈ మెంటార్షిప్ కూడా, ఈ గైడెన్స్ కూడా గ్రూప్ 1 వాళ్ళను కూడా యూపీఎస్సీ స్థాయిలో ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ యూపీఎస్సీ యాజ్ వెల్. ఓకే, ఇదొకసారి మనము గమనించవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే శరత్ చంద్ర సార్ విషయం చూసుకుంటే యూపీఎస్సీకి ఎంతైతే ఫోకస్డ్గా ఎంతోమంది ర్యాంక్స్ అని ప్రొడ్యూస్ చేశారో, ఎంతోమందికి గైడ్ చేస్తూ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి, యూపీఎస్సీ క్రాక్ చేయడానికి ఎలా హెల్ప్ చేశారో, గ్రూప్ 1 కూడా అలాగే ఆ విధంగానే ర్యాంక్స్ క్రాక్ చేయడానికి హెల్ప్ చేశారు శరత్ చంద్ర సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. ఐ వాంట్ టు థ్యాంక్ ఎస్పెషల్లీ ద శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండేవి, మీరు చాలా కంటిన్యూస్గా సపోర్ట్ ఇచ్చారు. నేను మధ్యలో నా మీద సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తే కూడా ఏ టైం అయినా నా కాల్ పిక్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. సో మీరు దానికి సంబంధించిన యువ ప్రోగ్రామ్, ఈటీవీ యువ ప్రోగ్రాంలో కూడా చాలామంది గ్రూప్ 1 ర్యాంకర్స్ నాకు శరత్ చంద్ర వల్ల నాకు హెల్ప్ దొరికింది, శరత్ చంద్ర ఐఎస్ టీం వల్ల నాకు హెల్ప్ దొరికిందని నాకు సపోర్ట్ చేశారు, నన్ను గైడ్ చేశారని చాలామంది ర్యాంకర్స్ కూడా చెప్పడం జరిగింది. మాది విజయనగరం జిల్లా అల్గోలు గ్రామం సార్. మా నాన్నగారు ఒక మామూలు ఫార్మర్, మా మదర్ అంగన్వాడీ టీచర్. నా స్కూలింగ్ అంతా మా ఊర్లోనే అయింది సార్. నేను 2019లో జేఎన్టీయూ కాకినాడ నుంచి ఈసీఈలో ఇంజనీరింగ్ చేశాను సార్. అప్పటి నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను సార్, యూపీఎస్సీకి ఇంకా గ్రూప్ 1కి. సార్ మాకు మాక్ ఇంటర్వ్యూస్ అప్పుడు గైడెన్స్ చాలా బాగా ఇచ్చారు సార్. ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ కొన్ని అక్కడ రిపీట్ అవ్వడం, అంటే మా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ కొన్ని ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నవి అక్కడ మళ్ళీ అవ్వడం వల్ల మాకు చాలా యూజ్ అయ్యాయి. ఇంకా సార్ ఇక్కడ కొన్ని చాలా తప్పులు చేస్తూ ఉంటాం కదా మాక్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు, ఇక్కడ చేయడం వల్ల సార్ కొన్ని రెక్టిఫై చేశారు, అవి మాకు అక్కడ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంది సార్. నా పేరు వసంత పల్లవి, నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా స్కూలింగ్ అంతా నెల్లూరు డిస్ట్రిక్ట్లో జరిగింది. మా ఫాదర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మా మదర్ హోమ్ మేకర్. నా గ్రాడ్యుయేషన్ 2021లో అయిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. అప్పటి నుంచి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా ఏపీపీఎస్సీలో ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఇప్పుడు క్లియర్ అయింది. నాకు వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్. నా పేరు అనిల్ కుమార్, నేను తిరువూరు ఊరు నుంచి వచ్చాను. అది ఎన్టీఆర్ జిల్లాలో ఉండింది. నా స్కూలింగ్ అంతా మా తిరువూరులోనే జరిగింది. అండ్ నా కాలేజ్ వచ్చేసి విజయవాడలోని విఆర్ సిద్ధార్థ కాలేజ్లో జరిగింది. 2018లో నేను పాస్ అవుట్ అయ్యాను కాలేజ్ నుంచి. నెక్స్ట్ నేను 2018 నుంచి సివిల్ సర్వీసెస్ పర్సూ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దానికోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాశాను అండ్ ఆల్సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా రాశాను. ఫార్చునేట్లీ ఐ వాస్ ఏబుల్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ టు దిస్ గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ జాబ్ వచ్చింది నాకు. ఇది నా సెకండ్ అటెంప్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1ది. తర్వాత నాకు శరత్ సార్ మెంటర్షిప్ ఇచ్చారు. మెయిన్స్ ఎస్పెషల్లీ ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి అండ్ ఎథిక్స్లో మంచి వాల్యూ అడిషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి సార్ మంచి గైడెన్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎస్ఎస్ అండ్ ఎథిక్స్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. నా స్ట్రాంగ్ హోల్డ్ వచ్చేసి ఎకానమీ, సో అది బాగా రాయగలిగాను నేను. సో జాగ్రఫీ నా ఆప్షనల్ యూపీఎస్సీలో కాబట్టి అది కూడా కొంచెం బాగా రాయగలిగాను. కొంచెం హిస్టరీ వీక్గా ఉంటుండే కానీ అది కూడా పర్లేదు, కొంచెం ప్రాపర్గానే మేనేజ్ చేసుకోగలిగాను. సో ఫస్ట్ టైం చేసిన తప్పులు సెకండ్ టైం రిపీట్ చేయకుండా జాగ్రత్త పడ్డాను కాబట్టి సెకండ్ టైం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలిగాను, లిస్ట్లో ఉండగలిగాను. అయితే ఇక్కడ మనము మెయిన్గా ఏదైతే అంటే ఈ పారామీటర్స్తోనే శరత్ చంద్ర గ్రూప్ 1 అంటే ఓవరాల్గా మనకి అర్థం చేసుకోవాలి పారామీటర్ ఎనీ గ్రూప్ 1 బాగుంది, గ్రూప్ 1 కోచింగ్ బాగుందని చెప్పడానికి మనం ముఖ్యంగా బేరీజ్ వేసుకోవాలి కొన్ని పారామీటర్స్. మనకి గ్రూప్ 1కి సంబంధించి లిమిటెడ్ బ్యాచ్ ఉండాలి. ఓకే, లిమిటెడ్ బ్యాచ్ ఉండాలి. సో ఎంటైర్ జర్నీలో సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే మెంటార్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అది కూడా గ్రూప్ 1 ర్యాంకర్స్ తోటి మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేయించగలగాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీకి దీనికి అదే స్థాయిలో యూపీఎస్సీ స్థాయిలోనే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ స్థాయిలోనే ఎగ్జామ్స్ పెట్టడం కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ జరగాలి. ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయాలి. లిమిటెడ్ బ్యాచ్ ఉండాలి. పర్సనల్ గైడెన్స్ ఉండాలి. దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్, చాలా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉండాలి. మ్యాగజైన్స్ ఉండాలి.
అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటి అంటే శరత్ చంద్ర ఐఏఎస్లో ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ గ్రూప్ 1 ర్యాంకర్స్ కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు టెస్ట్ సిరీస్ అయినా కానీ, లేకపోతే మెంటార్షిప్ అయినా కానీ, లేకపోతే క్లాసెస్ విషయం చూసుకున్నా కానీ గ్రూప్ 1 ర్యాంకర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు. టెస్ట్ సిరీస్ అంత క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ప్యాటర్న్ తోటి వస్తుంది. సో ఇన్ని విషయాలు మనం ఆస్పెక్ట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ర్యాంక్ నెంబర్ 1 శరత్ చంద్ర ఐఏఎస్కి 2025లో మనం ఇవ్వడం జరిగింది సివైసి నుంచి. గ్రూప్ 1 ఆన్లైన్ కోచింగు, ఆఫ్లైన్ కోచింగు, మెంటార్షిప్ లేదా టెస్ట్ సిరీస్, యూ నేమ్ ఇట్ ఎనీ, అంటే గ్రూప్ 1 క్రాక్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో అన్ని 360 డిగ్రీస్ కోణంలో శరత్ చంద్ర ఐఏఎస్ మీకు హెల్ప్ చేస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఎంక్వైరీ చేయాలంటే ఆఫ్లైన్లో కూడా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. ఎందుకంటే నేను కూడా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాను, అక్కడ ఫ్యాకల్టీతో కూడా ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చిన ఫ్యాకల్టీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ర్యాంక్ నెంబర్ 2 వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. అయితే గ్రూప్ 1కి సంబంధించి ర్యాంక్ నెంబర్ 2 ఏకేఎస్ ఐఏఎస్కి ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏకేఎస్ ఐఏఎస్ కూడా యూపీఎస్సీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకనే యూపీఎస్సీ ఎక్కడైనా యూపీఎస్సీ స్థాయిలో గ్రూప్ 1 కూడా ట్రైన్ చేయగలగాలి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్యాచ్ సైజ్ లిమిట్ ఉంటుంది. సో ఆఫ్లైన్ ఆన్లైన్ 2 యాక్సెస్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ ఫ్యాకల్టీ గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి. సో బెస్ట్ ఫ్యాకల్టీ, సేమ్ ఫ్యాకల్టీ. తర్వాత వచ్చేసి పర్సనల్ మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. టెస్ట్ సిరీస్లో కూడా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఏపీ అండ్ టీఎస్సీ చాలా ర్యాంక్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తెలుగులో కూడా ఉంటుంది. అండ్ దీంతోపాటు మనం ఇంకా మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే సో చాలా ఆస్పెక్ట్స్లో గ్రూప్ 1కి సంబంధించి సో ర్యాంక్ నెంబర్ 2 ఏకేఎస్ ఐఏఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్. తర్వాత వచ్చేసి ర్యాంక్ నెంబర్ 3 ఆర్సీ రెడ్డి ఐఏఎస్. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ ర్యాంక్ నెంబర్ 3 ఎందుకు ఇస్తున్నాం అంటే ఆర్సీ రెడ్డి ఒకప్పుడు గ్రూప్స్ అంటే ఆర్సీ రెడ్డి అంటే గ్రూప్స్ అలా ఉండేది. కానీ వేగంగా మారుస్తున్న పరిస్థితులు, అప్డేటెడ్ టెక్నాలజీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రూప్స్లో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్. సో దాంట్లో డౌట్ లేదు. సో ఇది ర్యాంక్ నెంబర్ 3గా మనం చెప్తా ఉన్నాం. ర్యాంక్ నెంబర్ 4 కేపీఐఏఎస్. సో కేపీఐఏఎస్ అంటే మెయిన్గా యూపీఎస్సీ కంటే కూడా గ్రూప్స్కి చాలా ఫేమస్. సో గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. గ్రూప్ 2 కోచింగ్ కూడా ఇంకా బాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. గ్రూప్ 1 కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే కేపీ సార్కి చాలా అనుభవం ఉంది, విశేష అనుభవం ఉంది. సో అంటే జనరల్గా గ్రూప్స్ అంటే కేపీఐఎస్ అండ్ గ్రూప్స్ అనే విధంగా ఉంది. సో అందువనే ర్యాంక్ నెంబర్ 4 అవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ర్యాంక్ నెంబర్ 5 లా ఎక్సలెన్స్ ఈజ్ గుడ్ ఎట్ యూపీఎస్సీ. బట్ గ్రూప్ 1కి సంబంధించి సో యూపీఎస్సీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి, సో యూపీఎస్సీలో చాలా స్ట్రాంగ్గా చాలా బేస్ ఉంది కాబట్టి సో గ్రూప్ 1కి సంబంధించి కూడా సో చాలా ఆస్పెక్ట్స్లో చాలా బెటర్గానే క్వాలిటీ కంటెంట్ కానీ, లిమిటెడ్ బ్యాచ్ కానీ, తర్వాత వచ్చేసి గైడ్ చేయడం కానీ, రీసెంట్గా వచ్చిన ర్యాంక్స్ కూడా మంచిగానే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ర్యాంక్ నెంబర్ 5 ఇవ్వడం జరిగింది. ర్యాంక్ నెంబర్ 6 వచ్చేసి విష్ణు ఐఏఎస్ అంటే డెఫినెట్లీ గ్రూప్ 1 కోచింగ్ సంబంధించి ఎస్పెషల్లీ టీజీపీఎస్సీలో చాలా మంచి ర్యాంక్స్ అయితే ప్రొడ్యూస్ చేశారు. చాలా క్వాలిటీతోటి టెస్ట్ సిరీస్ కానీ, క్వాలిటీతోటి పర్సనల్ గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ర్యాంక్ నెంబర్ 6 వచ్చేసి విష్ణు ఐఏఎస్. ర్యాంక్ నెంబర్ 7 వచ్చేసి ఎమిగోస్ ఐఏఎస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. యూపీఎస్సీ కంటే కూడా గ్రూప్స్కి ఎమిగోస్ అనేది చాలా బెటర్గా ఉందనేది నా అభిప్రాయం. సో డెఫినెట్లీ ఓవరాల్గా టాప్ 7 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అయితే ఇవి. సో ఓవరాల్గా దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు, నేనేమన్నా పాయింట్స్ మిస్ చేసినా ఆ పాయింట్స్ని మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ప్యూర్లీ నా అబ్జర్వేషన్ అండి. సో మనకున్న సమాచారం ప్రకారం నా అబ్జర్వేషన్, నా ఒపీనియన్ అనేది నేను సివైసి నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నాను. సో ఇది ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఆఫ్లైన్లో కూడా వెతకండి. నేను చెప్పేది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేయండి. ఖచ్చితంగా ఇంకొక విషయం వచ్చేసి దీని విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కనెక్ట్ విత్ అస్. సో మన గ్రీవెన్స్ సెల్, మన టీంకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలన్నా కానీ, సో అంటే ఎక్కువ డబ్బులు కట్టుకోలేని పక్షంలో ఏమైనా డిస్కౌంట్ కావాలన్నా కానీ సో నా సైడ్ నుంచి నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా నిజంగా నీడ్ ఉంటేనే, డిస్కౌంట్ నిజంగా నీడ్ ఉంటేనే రండి. అంతే, మీరు నచ్చిన ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి. సో ఇది ఒకసారి ఆలోచన చేసి సో దాన్ని బట్టి నా కోచింగ్ వద్దు, ఓన్లీ మెంటర్షిప్ కావాలి అన్నా కూడా మనం ఇప్పిద్దాము. లేదు 1-to-1 గైడెన్స్ కావాలి అన్నా ఇప్పిద్దాము. లేదు అట్లా కాదు, ఓన్లీ కోచింగ్ ఆన్లైన్లో కావాలి, లిమిటెడ్ ఇంతవరకే నాకు కావాలి అన్నా కానీ ఇప్పిద్దాము. లేకపోతే టెస్ట్ సిరీస్ ఇదే కావాలని కూడా దాంట్లో అంతవరకే కావాలన్నా కానీ సో మనం ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం విత్ గ్రూప్ 1 ర్యాంకర్స్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.